హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ ఆలు వేసి కర్రీ చేస్తున్నాను. చక్కా మొగ్గ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవడమేనండి. అది ఫ్రై అయిన తర్వాత టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటాలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటానండి నేను. తొందరగా మగ్గిపోతాయి. కూర అంతా పీసులు లేకుండా బాగా మగ్గిపోయి బాగుంటుంది. సన్నగా కట్ చేసుకుంటే చెత్తగా అనిపిస్తుందండి కర్రీ. నాకైతే పెద్ద ముక్కలైతే అంతగా అనిపించదు, బాగుంటుంది. మిక్సీ పట్టైనా వేసేసుకోండి, చాలా బాగుంటుందండి. థిక్గా వస్తుంది కర్రీ, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి కట్ చేసి వేస్తాను, ఒక్కోసారి మిక్సీ పట్టి వేసేస్తానండి. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకోండి. కారము కొంచెం చికెన్ మసాలా వేస్తున్నానండి నేను. చికెన్ మసాలా, ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేస్తానండి. అంతే, కొంచెం గరం మసాలా అయితే కొంచెమే వేస్తాను నేను, ఎక్కువ వేయనండి. చక్కా మొగ్గ వేసి పట్టుంటారు కదా, అది అందుకనేసి కొంచెమే వేస్తాను. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేస్తానండి. కాసేపు వాటర్ అంతా అలా బయటికి వచ్చేసిన తర్వాత ఇవి ఉల్లగడ్డలు వేసేస్తానండి. పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాను నేను, నాకు ఇలాగే ఇష్టం అండి. చికెన్లో ఉల్లగడ్డ వేయాలంటే పెద్ద ముక్కలే కట్ చేసి వేసేస్తానండి. దీంట్లో వాటర్ అంతా కొంచెం దీంట్లో నీసు వాటర్ అంతా కొంచెం ఇంకిపోయిన తర్వాత పైనుంచి కొంచెం వాటర్ పోసుకుంటానండి. బాగా ఉడికిన తర్వాత, చికెన్ బాగా ఉడికిన తర్వాత ఉల్లగడ్డలు వేసేసుకుంటానండి. అది కొంచెం ఎంత కావాలో వాటర్ అంత పోసేసుకుంటాను. కొంచెం మగ్గిన తర్వాత, చికెను కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి మసాలా వేసేస్తానండి. కొబ్బరి మసాలా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఉడికిన తర్వాత ఉల్లగడ్డలు వేస్తాను. ఎందుకంటే ఉల్లగడ్డలు తొందరగానే ఉడికిపోతాయండి, అది దానికేం పెద్ద టైం ఏం పట్టదు, అందుకనేసి లాస్ట్లో వేసేస్తానండి. కాసేపు ఉడికితే చాలు. మీరు కావాలంటే కుక్కర్ మూత పెట్టేసేయండి, నేను పెట్టలేదు. మూత పెట్టేస్తే అన్ని ఉల్లగడ్డలు, చికెను అంతా ఒకేసారి వేసేసుకొని 2 విజిల్స్ వస్తే చాలండి. చికెను, ఉల్లగడ్డలు 2 ఒకేసారి ఉడికిపోతాయి. ఆ స్మెల్ కూడా బయటికి పోదు కాబట్టి చాలా బాగుంటుంది. మా కుక్కర్ మూత బాగలేదండి, విజిల్ రావట్లేదు, అందుకనేసే నేను పెట్టలేదు. నార్మల్గానే వండేసానండి. ఇది పీజీలో కోసం వండాను. పప్పు ఎంత సూపర్గా ఉందో చూడండి. పాలకూర పప్పు చేశానండి, వైట్ రైస్ చేశాను. సూపర్గా వచ్చేసిందండి. అన్నం ఇంకా బాయిల్ అవుతుంది, ఇంకా అవ్వలేదు రైస్. దీంతోపాటు పకోడీ కూడా చేశానండి, ఉల్లిపాయ పకోడీ కూడా వేశాను. ఆ రోజు సండే అండి, సండే రోజు లంచ్కి చేశాను ఇవన్నీ. ఆ రోజు వీడియో పెట్టడం కుదరలేదు, అందుకనేసి ఈరోజు పెడుతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి.